నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదరిల్లుబా ఐపీఎస్. ఇంట్లోనే అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం కంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, ముక్కలు గట్టిగా అయిపోతాయి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 స్పూన్ షాజీరా, ఇంచు దాల్చిన చెక్క, లవం మొగ్గలు 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 చిన్న కప్పు జీడిపప్పు కూడా వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని కలుపుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వెన్నలా ఉండాలి ఈ పేస్ట్ అనేది. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని 1 చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇందులోకి కొంచెం షుగర్ కూడా వేసుకోండి. 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.